హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను మటన్ కీమా ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. సో ఇది వచ్చేసి మటన్ కీమా అండి. శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో మనం ఆయిల్ వేసుకొని దాంట్లో చెక్క లవంగం ఒకటి వేసుకోవాలండి. సో దాంట్లో వేసుకున్న తర్వాత మటన్ కీమా కూడా శుభ్రంగా వాష్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత వచ్చేసి సాల్ట్ వేసుకున్నానండి. నెక్స్ట్ పచ్చిమిర్చి ఒకటి వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత మనం దాంట్లో పసుపు, కొంచెం వాటర్ కూడా పోసుకోవాలండి. కొంచెం వాటర్ పోసుకొని మనం కుక్కర్ పెట్టుకొని విజిల్స్ 4-5 వచ్చిన దాకా బాగా కుక్ అయిన దాకా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి మనం 4-5 విజిల్స్ రానివ్వాలండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనము. ఈలోపు మనము ఆనియన్స్, పచ్చిమిర్చి మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం మటన్ కీమా చేసుకునేటప్పుడు అది కుక్ అయిన తర్వాత, బాయిల్ అయిన తర్వాత మటన్ కీమా మనం విడిగా మళ్ళీ కడాయిలో పెట్టుకొని కడాయి పెట్టుకున్నామండి. చూడండి. సో దాంట్లో కొంచెం ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. అది ఆనియన్ వేయాల. 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 4-5 స్పూన్లు ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో పెడుతున్నానండి. సో దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్ బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఆ మటన్ కీమా మనం బాయిల్ చేసుకుంది కడాయిలో వేసుకోవాలి. సో మనం సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకొని చివరిలో మసాలా వేసుకోవాలండి. సో మనం చెక్ చేసుకోవాలండి మటన్ కీమా బాయిల్ అయిందా లేదా. మంచిగా ఈజీగా కట్ అయితే మంచిగా బాయిల్ అయినట్టండి. సో అది ఇప్పుడు మనం బ్రౌనిష్ వచ్చిన తర్వాత ఆనియన్స్, సో మనం దీన్ని తీసుకెళ్ళి దాంట్లో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఒకసారి. చూడండి, ఆనియన్స్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత మనం మటన్ కీమా కూడా వేసామండి. ఇప్పుడు దాంట్లో మసాలా వేస్తున్నాము అండ్ కారం కూడా వేస్తున్నాము, పొడి కారం కూడా. సో తర్వాత మనం చివరిలో కొత్తిమీర, కరివేపాకు 2 వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, మటన్ కీమా చాలా ఈజీగా తయారవుతుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారండి. చూస్తున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.
చూడండి మటన్ కరివేపాకు మటన్ కిమ మీద కొత్తిమీర కరివేపాకు కూడా వేసామండి. చూడండి అయిపోయిందండి, మనకి రెడీ అయిపోయింది.